కొత్త పోలీస్ అధికారులు కూడా యాక్టివ్‌గా స్పందిస్తున్నారు. మొన్న విజయవాడ పోలీస్ కమిషనర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం, అక్కడ యాక్షన్ తీసుకోవడం చూసాం. ఇప్పుడు తాజాగా కడప జిల్లాకి సంబంధించి ఎవరైతే ఎస్పీ హర్షవర్ధన్ రాజు వేగంగా స్పందించారు. కడప 1 టౌన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మహిళా పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనితీరును సమీక్షించి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించమని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీడియో వాల్‌ని పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లకి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పలు సూచనలు చేశారు. సిబ్బంది పనితీరు గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS డైల్ 100-112 కాల్స్, నగరంలో సీసీ కెమెరాల పనితీరు మీద ఆరా తీశారు. కడప మహిళా పోలీస్ స్టేషన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ రూమ్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. అట్లాగే ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడి వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకుని అత్యధిక ప్రాధాన్యతతో త్వరితగతిని పరిష్కరించమని ఆదేశించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిశీలించి విజిబుల్ పోలీసింగ్ మీద ప్రత్యేక దృష్టి సారించమని చెప్పి ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో అల్లరిగా తిరిగే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా కట్టడి చేయమన్నారు. స్టేషన్లో రికార్డులు కూడా పరిశీలించారు. చోరీల నివారణకు రాత్రిపూట గస్తీ ముమ్మరం చేయమని ఆదేశించారు. గంజాయి మరియు సంఘ విద్రోహ కార్యకలాపాల మీద గట్టి నిఘా పెట్టమని ఆదేశించారు.